నీకు అర్థం కావట్లా, గ్రహింపు లేకుండా ఉన్నావు నువ్వు. వీళ్ళందరూ ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతారో తెలుసా? సాతాను వాళ్ళందరినీ ఒక ముసుగులోకి, ఒక ప్రభావంలోకి, ఒక విధమైనటువంటి మేఘంలోకి వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. మైకమ్మ కమ్మినట్టుగా వాడిని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళందరూ ఒక మైకాన్ని కమ్మించేస్తున్నాడు. గమనిస్తున్నావా నీ పిల్లల్ని? ప్రభు శిక్షలో బోధలు పెంచుతున్నావా? నీకు కూడా టిక్ టాక్లు ఎక్కువైపోయినాయి, లేకపోతే నీకు కూడా ఫ్రాంక్ వీడియోస్ ఎక్కువైపోయినాయి, లేకపోతే వాటిని చూడటం ఎక్కువైపోయింది. వాళ్ళు ఎలాగ డ్రెస్ వేసుకున్నారా, వాళ్ళు ఎలాగ మేకప్ వేసుకున్నారా, వాళ్ళు ఎలాగో ప్రవర్తిస్తున్నారా, ఎలాగ యాక్షన్ చేస్తున్నారా, మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా అలా యాక్షన్ చేస్తూ అబ్బా సూపర్ డూపర్ సెలబ్రిటీ. ఏమైపోతారు చెప్పండి? సెలబ్రిటీ అవుతావా? వాడు ఒక రెడీగా ఉన్నాడు, నిన్ను అలాగూ మైకులో తీసుకెళ్ళి సెలబ్రిటీ చేస్తా రా అని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నారు? రా అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని సెలబ్రిటీ అనే వాళ్ళందరూ కూడా నిజంగా ఎంతో మంది ఎన్ని కేసులు ఇరుక్కోలేదు, డ్రగ్స్ కేసు అని, ఇంకా భయంకరమైన కేసులని, ఎన్నో విధాలుగా. మనందరికీ సెలబ్రిటీ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పండి? ప్రపంచానికి సెలబ్రిటీ ఆయన, పాతాళానికి, పరలోకానికి, ఈ యుగానికి, ఈ సృష్టి మొత్తానికి కూడా ఒకే ఒక ఆయన ఉన్నాడు, సెలబ్రిటీ ఆయన. ఆమేన్. చెప్పండి గట్టిగా, చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ధవళవర్ణుడు ఆయన, రత్నవర్ణుడు ఆయన, 10,000 మందిలో అతి సుందరుడు ఆయన, అతి కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. అగ్ని నేత్ర గలవాడు ఆయన, అపరంజి పాదాల గలవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన తల నుంచి అరికాల వరకు దిగుచున్న వస్త్రము ధరించుకున్న వాడే ఉన్నాడు ఆయన. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన. శుద్ధ సువర్ణమైన హస్తము కలిగి ఉన్న దేవుడు ఆయన. ఆయన వద్దకొచ్చే వారిని త్రోసివేసే దేవుడు కాడు ఆయన. అలాంటి ఆయన దగ్గర రావాల్సింది పోయి ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి పంపిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళందరి పైకట వాడు సైన్యాన్ని, జనాన్ని మొత్తాన్ని సమకూర్చుకొని వీళ్ళందరి మీదకి వెళ్తాడట. మేఘము భూమిని కమ్మినట్టుగా. ఎలా అట? మేఘము భూమిని కమ్మినట్టుగా. నల్లటి మబ్బు కమ్మితే ఎలాగో మొత్తం వెలుతురు కూడా చీకటిగా అయిపోయి ఏంట్రా మబ్బు ఇలా పట్టింది, అమ్మో భయంకర వర్షం రాబోతుంది అనుకోని అలా వెళ్తాడంట. రోష్ గోగు రష్యా బయలుదేరబోతుంది విస్తారమైన జనాన్ని సమకూర్చుకొని. ఎవరు సమకూర్చుకొని? ఇంకా ఏమన్నాడు తెలుసు అక్కడ? నా జనుల మీద పడిదరు అంత్య దినముల యందు అది ఎప్పుడు సంభవించింది? రెడీగా ఉన్నాడు. మిడిల్ ఈస్ట్ లో తన పాగా వేయటానికి, తన గుడారం వేయటానికి, తన కాలు ఆల్రెడీ మోపాడు, కంప్లీట్ గా ఆక్యుపై చేయడానికి. వాక్యం చెప్తుంది క్లియర్ గా. ఎప్పుడు సంభవించింది ఇది? అమ్మ చెప్పండి. ఎప్పుడు? నువ్వు విడవబడితే చూస్తావు నేను చెప్పేది. నువ్వు ఎత్తపడ్డావా మాతో పాటు నువ్వు చూడలేవు. ఎవరు చూస్తారు ఇవి? విడవబడ్డవారు చూస్తారు. ఆమెనండి. ఎప్పుడు సంభవించబోతున్నాయట? అంత్య దినముల యందు అది సంభవించును. తర్వాత ఏమన్నాడు? ఏంటంట? అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకోను సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. అయ్యా నువ్వు వస్తావు అనుకుంటున్నావేమో, నువ్వు కాదు వస్తుంది, నేనే రప్పిస్తున్నా నా జనం మీదకి. ఆమేనండి. బబులోను దేశానికి ప్రభు ఆయన ప్రజలను పంపించాడు, ఐగుప్తు దేశాన్ని పంపించాడు, అశ్షూరుల చెరకి పంపించాడు దేవుడు. వీళ్ళందరికీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాతి దేవుని యొక్క గొప్పతనం ఏంటో వారందరూ కూడా తెలియపరచబడ్డానికి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు గొప్ప దేవుడు. మోషే వెళ్ళి అడిగితే ఎవరి పేరు వచ్చారంటే హెబ్రీల దేవుని పేరట వచ్చాము. ఆమేన్. హెబ్రీల దేవుడా, ఆయన ఎవరో నాకు తెలియదే, నాకు యాకోబుల దేవుణ్ణి అని మాత్రమే తెలుసు. ఇప్పుడు చూపిస్తాను, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. ఇప్పుడు తెలిసింది వెళ్ళు మోషే, ఫరోకి నా శక్తి ఏంటో, ఫరోకి నా బలం ఏంటో, ఫరోకి నా శక్తి ఏంటో నేను చూపిస్తాను నీ ద్వారా. అప్పటిదాకా ఐగుప్తులకు ఇదిగో వాళ్ళ దేవుడే, వాళ్ళ దేవత తెలుసు, కానీ హెబ్రీల దేవుడు తెలియదు. ఆమేన్. కానీ మోషే వెళ్ళి 10 గొప్ప కార్యాలు చేశాక ఈ హెబ్రీల దేవుని యొక్క శక్తి అని తెలిసింది. ఆమేన్.
అదే ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే అక్కడ ఈ దేవుని యొక్క శక్తి తెలిసేదా? చెప్పండి, తెలిసేదా అండి? ఎందుకు ప్రపంచం అంతా ఈ రోజున ఇజ్రాయెల్ మీద ఫోకస్ ఎక్కువైందంటే ఆ ప్రాంతం అంతా కూడా రేపొద్దున రష్యా చుట్టుపక్కల దేశాలు మొత్తాన్ని కలుపుకొని ఎందుకు తన జనమైన ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారంటే ఎస్, వాళ్ళందరూ దేవుని జనం. ఏ జనం? ఆ జనం మీదకి ఆయన రప్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ జనుల పక్షాన ఆయన మధ్యలోకి దిగబోతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అరే మిమ్మల్ని అందరూ రమ్మంది నేనే. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు అనుకున్నారు మీరు? వీళ్ళందరికీ ఎవరు లేవటం కాదు, నేనున్నాను. అందుకే మిమ్మల్ని రమ్మని వీళ్ళందరి తరపున నేనొక్కడిని నిలబడి, అరే మీ అందరూ కూడా వేస్టా, నేను వీళ్ళందరి పక్షాన్ని నిలబడ్డా. ప్రైజ్ గాడ్. నన్ను ఎదిరించేవాడు ఒక్కడు కూడా, నీకు శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నెన్ని రావచ్చు, ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని నిలబడ్డ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. ఆయన చెప్పండి ఆమేన్. అందుకే దేవుడు చక్కగా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రండి 11వ అధ్యాయం. ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహంలాగా వెళ్తాడంట. సైన్యాన్ని సమకూర్చుకొని. ఇవన్నీ అంత్య దినములలో జరగబోతున్న సంఘటనలు. చెప్పండి, ఎప్పుడు జరగబోతున్నాయి? అంత్య దినములలో సంభవించబోతున్నాయి. ఆమేన్. తర్వాత చూద్దామా? 41వ. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు. ఏ దేశం అమ్మా అది? చెప్పండి గట్టిగా, కొంచెం ఆనందంగా చెప్పండి అమ్మా. ఏ దేశం? నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై. పాడండి పాడండి గట్టిగా. యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. అందులో మేము నివసింతుము. అందులో నేను. హల్లెలూయా. ఏ దేశం ఇది? ఈ దేశం గురించి ఇదే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఈ కొమ్మలలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్మ మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు. ఏ దేశం? ఆ దేశం 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. 11వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్. తనకిష్టం వచ్చినట్టుగా అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా. ఏ దేశం అంటండి? అలాగే 11వ అధ్యాయము 41వ వచనం చదవండి. అతడు ఏ దేశం అంట? ఆనంద దేశము ప్రవేశించి. 45వ వచనం కూడా చదవండి. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల. ఏ దేశం అంట? అంటే పర్వతం, అంటే సియోను. పరిశుద్ధ ఆనందము గల. చూడండి, ఈ దానియేలు 4 సార్లు ఆనంద దేశం అని చెప్పాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనం వెళ్ళే దేశం ఏడుపు దేశమా? మాయ్ చెప్పు మరి, ఎందుకు ఏడుతున్నా? ఏడబాక. ఏ దేశం? అందరూ చెప్పండి, ఏ దేశం? ఇంకా గట్టిగా. మనకిచ్చే ఆనందం సామాన్యమైన ఆనందం కాదు. అది ఒకరోజు ఉండే ఆనందం కాదు. ఆమేన్. నెలలో ఫస్ట్ రోజు శాలరీ రాగానే ఆనందపడే ఆనందం కాదు అది. మళ్ళీ సెకండ్ ఆనందం కాస్త ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. ఏంటంటే మొత్తం పనిచేస్తాం కాబట్టి. అదేనా ఈ ఆనందమా? కానీ అది ఏ ఆనందం? యుగ యుగాలు ఉండే ఆనందం, శాశ్వత కాలం ఉండే ఆనందం, నిత్యము ఉండే ఆనందం. అక్కడేమో నిత్య నరకాగ్ని, ఇక్కడేమో నిత్య సంతోషం. హల్లెలూయా. అబ్రాహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఏం పొందుతున్నాడు? నెమ్మది. కానీ పాతాళంలో ధనవంతుడు ఏమవుతున్నాడు? యాతన. అంటే ఇక్కడ ఏముంది? యాతన ఉంది. అక్కడ ఏముంది? నెమ్మది ఉంది. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేనేమి ఇస్తాను? మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వస్తేనే విశ్రాంతి.
విశ్రాంతి, ఇప్పుడు వస్తేనే ఆనందం, ఇప్పుడు మారుమనసు పొంది బాప్తిసం పొందితేనే సంఘంతో పాటు ఎత్తబడి ఆయన దగ్గర యుగయుగాల ఆనందం పొందుతావు. ఆమె ఇప్పుడు అక్కడ ఆనందం ఉంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏమన్నాడంటే ఆనందము గల దేశం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంగా, నెమ్మదిగా, క్షేమముగా, సమాధానం కలిగినటువంటి దేశం మీదకి ఎవడు వెళ్తున్నాడు? ఉత్తర దేశపు రాజు వెళ్తున్నాడు. చదవండి అక్కడ మరలా 41వ వచనంలో ఏమన్నాడట? అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు ఏమవుతారంటండి? అయ్యో, అంత్య దినాల్లో 7 ఏండ్ల శ్రమల కాలంలో హర్మగెద్దోన్ అనేటువంటి హర్మగెద్దోన్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఆ హర్మగెద్దోన్ యుద్ధంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క చెప్పిన ప్రకారంగా అనేక మంది అందులో ప్రవేశించినప్పుడు అనేక మంది కూడుతారట. 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి భయంకరంగా అనేక మందిని తన యొక్క క్రూరత్వం చేత, తన యొక్క భయంకర పరిస్థితుల చేత ప్రియమైన దేవుని బిడ్డారా ఏం చేస్తాడంటే తన కోపం చేత, రౌద్రం చేత ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల్ని చంపేస్తా ఉంటాడు. చెప్పండి, ఏం చేస్తాడండి? నిజంగా వాళ్ళు ఎంత ఎంత శ్రమలు పడినోళ్ళు, ఎంత కష్టమైన మనుషులు ఇశ్రాయేల్ ప్రజలు. అంత కష్టపడినా, అంతగా శ్రమ పెట్టినా, అంతగా అనేక మంది వారిని కృంగదీసినా సరే వారు మాత్రం దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానరు. చెప్పండి ఆమేన్. అదేంటి ఆమేన్ మెల్లిగా అన్నారు? గట్టిగానండి. ఓ, మీరు మానేస్తారుగా రోగం వస్తే ప్రార్థనకి, కష్టం వస్తే, బాధ వస్తే దేవుని సంది అస్సలు గుర్తురాదుగా. మరి ముఖ్యంగా చుట్టాలు వస్తే అసలు మందిరం గుర్తురాదు. ఆదివారం చుట్టాల మోజులో పడిపోయి మీరు చుట్టాలు చుట్టేసి వాళ్ళు మిమ్మల్ని చుట్టేసి చివరికి అందరూ చుట్టుకొని ఎక్కడ పడతారో తెలియదు. మరి అంతేగా, ఏం గుర్తురాదు మీకు? చెప్పండి. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్న వారు దేవుని ఆరాధన చేయటం మానలా. స్తోత్రం. పండగలు చేయటం మానలా. అర్చనాచరాదులు, ధూప నైవేద్యాలు దేవునికి అర్పించడం మానలా. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి స్తుతించే పెట్టుకున్నావా? దేవుణ్ణి ఆరాధించే పెట్టుకున్నావా? దేవుని సంధిలో క్రమం తప్పకుండా దేవుని సంధిలో కనపడే బిడ్డగా ఉన్నావా? క్రమం తప్పకుండా దానియేలు బబులోను దేశంలో ఉన్న తన యొక్క అలవాటు చొప్పున రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉంటే చేతులెత్తి మరి ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి. అతనికి అలవాటు. ఏం అలవాటు? చెప్పండి. దినమునకు ఎన్నిసార్లు? దావీదు ఎన్నిసార్లు స్తుతించాడు? అతనికి అలవాటు. ఎన్నిసార్లు అన్నా రోజుకి? లెక్కలేదయ్యా. ఎందుకంటే అట్టెల్లో ఒక శనక్కాయ పప్పు, ఇట్టెల్లో ఒక జీడిపప్పు, అట్టెల్లో బాదం పప్పు, అట్టెల్లో గన్నేరు పప్పు నోట్లు వేసుకున్నానయ్యా. గన్నేరు పప్పు వేసుకోబాకండమ్మా. పొరపాటున అన్ని పప్పులు కలిపి తెచ్చారు. గన్నేరు పప్పు కూడా కలిపి తెస్తే మళ్ళీ పాట పాడాలి మనమేక. ఏ వాసిని కాదయ్యా, పరవాసినయ్యా అని. అంతేనా? తెలియదు, నువ్వు ఆడిస్తూనే ఉంటావు. ఒక టైం ఉందా అంటే లేదు. ఏది కనపడుతుంది కనపడగానే అటు ఒక అట్టుపండు, లేదా ఇటు ఒక జాంకాయో, అటు ఒక బస్తాకాయో, ఇటు ఒక యాపిల్స్ కాయో, లేదా ఇటు బొప్పాస్ కాయో. మొత్తానికి అన్ని కాయలే, అన్ని యాపిల్స్, బొప్పాస్. దాన్ని యాపిల్స్ బొప్పాయిస్ అనరు. ఆపిల్, బొప్పాయా, బత్తాయి అంతే, బస్తా కదా అది. ఏదో ఒకటి మొత్తానికి గ్రైండర్లు వేసి మొత్తాన్ని మిక్సీ చేసేస్తున్నాం అంతే. ఏమండి? మంచిదే, తినండి, ఆరోగ్యంగా ఉంటాం, చాలా మంచిది. ఆరోగ్యం కోసం తినాలి, తిన్నది అరుగుదల కోసం మంచిగా నడకో ఎక్సర్సైజ్లో చేయాలి. ఆమేనండి. స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలు అన్ని సార్లు 3 సార్లు అలవాటు చొప్పున ప్రార్థన చేస్తున్నాడు. దావీదేమో 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఇన్ని విధాలుగా దేవుణ్ణి స్తుతిస్తుంటే మరి నీ అలవాటు ఏంటి చెప్పండి? నాకు అయ్యా పొద్దున్న లేవగానే ముందు ఫోన్ చూసుకోవడం అలవాటు. బైబిల్ కన్నా, ప్రార్థన కన్నా ముందు ఏం చూసుకోవాలి? ఏమొచ్చినాయి? నీకేమొచ్చింది ముందు? నీకు వచ్చింది ఏదో ఒకటే. ఏం చూడాలి? నాకు అలవాటు పొద్దున్నే బానిస అయిపోయావు. పొద్దున్నేసి బైబిల్ చూడటం అలవాటు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆరాధన మానేరా? చెప్పండి. చిన్నపిల్లల వయసులో వెళ్ళారండి బబులోను దేశం. బాలురు అంట బైబిల్ రాశాడు. ఎవరండి? బాలురు. కానీ వాళ్ళు అర్చనాచరాదులు మానేరా?
అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ సంఘం లేదు, అక్కడ ఆరాధించిన ప్రత్యక్ష గుడారం లేదు. కానీ ఎలాగో వాళ్ళు దైవ కార్యాలు గుర్తుపెట్టుకొని, రాజా ఇందును గూర్చిన చింత మాకు లేదు, మేము మాత్రం నువ్వు ప్రతిమకు నమస్కారము చేయము, మమ్మల్ని అగ్నిగుణంలో వేసిన పర్లా. స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఏ కమిట్మెంట్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా చిన్న వయసు నుంచి సండే స్కూల్ నుంచి వాళ్ళు నేర్పించారు. వాళ్ళు చప్పలు కొట్టండి గట్టిగా. నీ పిల్లలకి సండే స్కూల్ నుంచి ఏం నేర్పిస్తున్నావు? వాళ్ళందుకే బాలురుగా ఉన్నా, కానీ దేశం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా రాజ భోజనం పెట్టి తినరా అంటే తినంటారు. రాజా మాకు ఈ భోజనం వద్దు, మేము ఈ భోజనం అపవిత్రమైంది, మేము తిననే. కాంప్రమైజ్ అయ్యారా? ప్రైజ్ గాడ్. వాళ్ళ పద్ధతిని మానేరా, వాళ్ళ ఆరాధన మానేరా, వాళ్ళ పరిశుద్ధమైన జీవితాన్ని మానేసి అపవిత్రం చేసుకున్నారా? తరకాలు అక్కడ చెప్పండి. ఒక ఆదివారం రాకపోతే రెండో ఆదివారం ఎక్కడ కనపడుతున్నా? దిక్కుమాలి సీరియల్స్ లో కనపడుతున్నావు. రేపు ఆదివారం మీ అందరూ తీర్మానం చేపిస్తా. రావు ఆదివారం, అమ్మో ఏం తీర్మానం చేపిస్తాడోనే. చర్చిలో మీ అందరి చేత ప్రమాణం చేపిస్తా. ప్రమాణం ఇక్కడ నుంచోబెట్టి చేపిస్తా. ఏంటో చెప్తా తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. వాళ్ళకి ఏముందంట? అలవాటు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి మాత్రం వాళ్ళు విడిచిపెట్టనే. ఈవెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, మక్కాబీలో వాళ్ళందరూ కూడా ఆ మత్తతియాసు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాన్ని మొత్తాన్ని కూడా అపవిత్రపరిచినటువంటి అంతియోకస్ ఎపిఫానస్ అపవిత్రపరిచిన మత్తతియాసు ఒక్కడు లేచి తన 5 కుమారులను పెట్టుకొని అతని మీద యుద్ధానికి వెళ్ళి అతన్ని తరిమి కొట్టి ఆ దేవాలయం మొత్తం కూడా ఏం చేశాడు? డిసెంబర్ 20వ తారీఖున మొత్తాన్ని పవిత్రపరిచాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచాడు. అపవిత్రం చేసినా సరే వాళ్ళని తరిమేసి మందిరాన్ని పరిశుద్ధపరచుకొని మందిరాన్ని ప్రతిష్ఠిత ఆరాధన చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఎంతమంది వచ్చి వాళ్ళ మీద తొక్కి అణిచి వాళ్ళను కృంగదీసినా వారు మాత్రం దేవుని మాత్రం మర్చిపోతారా? దేవుని ఆరాధించడం మర్చిపోతారా? ఇప్పటికీ వాళ్ళ తాపత్రయం, వాళ్ళ ఆరాటం, వాళ్ళ పోరాటం దేని గురించి అంటే మాకు దేవాలయం కావాలి. ఏం కావాలి? మాకున్న ఒకటే ఎరుపుల గోడ. అక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటున్నాం, అక్కడికి వచ్చి మేము ఏడుస్తున్నాం, అక్కడికి వచ్చి మేము కన్నీరు కారుస్తున్నాం, అక్కడికి వచ్చి మా బాధలు ఆ దేవుడికి తెలియజేస్తున్నాం. మాకు దేవాలయం కావాలి. ఇదే వాళ్ళ ఆరాటం. అందుకే ఆ ప్రాంతం అంతా వచ్చి చక్కగా దేవసేన స్తుతిస్తా, నాట్యం ఆడతా, పాటలు పాడుతూ దేవుని కనపరుస్తూ ఉంటారు. ఆమేన్. శ్రమలు రాని, యుద్ధాలు రాని, పక్కవారు అనేక మంది వాళ్ళ పైకి రాకెట్లు విసరనే యుద్ధం చేసేవారు చేస్తా ఉన్నా, అక్కడ యుద్ధం చేస్తున్నా వీళ్ళు మాత్రం దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానరు. చప్పలు కొడితే గట్టిగా దేవుని మహిమపడతాం. డూ యు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ క్వాలిటీ? ఇలాంటి గొప్ప లక్షణం ఉందంటారా మనకి? శ్రమ వస్తే కృంగిపోబాక, చేతగాని వాళ్ళం అయిపోతాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో అపవాది వచ్చి వీళ్ళని భయంకరంగా వధిస్తుంటే, భయంకరంగా చంపేస్తుంటే, తల్లికి ఎవరో తెలియదు, బిడ్డకి ఎవరో తెలియదు, చెట్టుకొకరు పుట్టకొకరే అనాథలై అరుస్తున్నటువంటి ఆ రోజుల్లో క్రీస్తు విరోధి భయంకరంగా వధ జరిగిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డ కొండ గుహలకి పారిపోయి జకర్యా గ్రంథంలో చెప్పినట్లుగా ఒక్క రోజు, ఒక్క గడియలో ఒక జాతి రక్షించబడిందంట. ఆ జాతే యూదా జాతి, ఆ జాతే ఇశ్రాయేలు జనాంగం, ఆ జాతే నా జనులకు ఇశ్రాయేలు అని చెప్పాడు దేవుడు. ఈ జనాన్ని ఆయన రక్షించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అమ్మా. ఇవి త్వరలో నెరవేర్చబడబోతున్నాయి. ఆమేన్. ఇవి త్వరలో సంభవించబోతున్నాయి. యేసు క్రీస్తు వారు తన సంఘాన్ని మధ్యాకాశంలో కలుస్తున్న తర్వాత అక్కడ 7 ఏళ్ళు విందు జరుగుతుంటే ఇక్కడ 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు జరగబోతున్నాయి. ఆ శ్రమలలో ఇక్కడ చెప్పాడు దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడండి? ప్రవేశించిన వలన అనేకులు కూలుదురు. ఏమవుతారంట? అనేక మంది కూలిపోతారు, అనేక మంది చనిపోబోతారు. అంతేకాకుండా ఇంకేమన్నాడు చూడండి అక్కడ ప్రియమైన, కొందరంట తప్పించుకుంటారంట. కొందరు ఏమవుతారంట? చూసారా? కొందరు తప్పించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు తప్పించుకొని ఆ చుట్టుపక్కల కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కుంటారు. పెట్రా అనేటువంటి ప్రాంతంలో ఇప్పటికీ చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బైబిల్ ఉన్నటువంటి ఈ పేజీలు చింపి, ఈ పేజీలు మొత్తం మడతపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ గుహల్లోనూ ఆ సందుల్లో మొత్తం కూడా అన్ని దాచిపెట్టారంట.
ఇప్పుడు వెళ్ళిన అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ బైబిల్లో పేపర్లు చింపి ఇక్కడ దాచిపెడుతున్నారంటే ఇదిగో కొంతమంది తప్పించుకోబోతున్నారు రేపొద్దున. ఆమేన్. కొంతమంది ఏం చేయబోతున్నారట? తప్పించుకోబోతున్నారు. ఈ తప్పించుకొని వెళ్ళిన వారందరూ కూడా ఆ గుహల్లో దాక్కొని ఈ ప్రతులు చదువుకొని ఈ గ్రంథాలు చదువుకోనట, అయ్యో మేము సిలువ వేసింది ఈయన, మా కొరకు ప్రాణం పెట్టిన ఈయన, మమ్మల్ని స్వస్థపరిచి మాకు విడుదలిచ్చి మమ్మల్ని అందరిని కూడా మంచి మార్గంలో సద్మార్గంలో నడిపించిన ఇతన్నా మేము సిలువ వేసిందని వాళ్ళు పొడిచినటువంటి యేసు క్రీస్తుని చూసట అందరూ గుండెలు కొట్టుకుంటారంట రేపొద్దున. వాళ్ళ మీద కరుణ నుంచి ఆత్మను ఆయన కుమ్మరిస్తానని చెప్పి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం దేవుడు మాట్లాడాడు. ఏం కుమ్మరిస్తాడు ఆయన? కరుణ నుంచి ఆత్మను కుమ్మరించగా ఆ ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించగానే వారట తాము తన జ్యేష్ఠ కుమారుడిని కోల్పోయినట్టుగా, తన జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎంతగా ఏడుస్తారో ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూసి అంతగా ప్రలాపిస్తారంట. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, యవనస్తులు, రాజులు, ప్రవక్తలు, యాజకులు, లేవీయులు అనేక మంది ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూసి గుండె కొట్టుకొని ఏడుస్తారట. అది ప్రవచనం రేపొద్దున అక్కడ నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. కావచ్చు చూడండి, దాని జకర్యా గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి చదువుతాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి. అమ్మా, ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును, యోధా విరోధులు ఏమవుతారట? నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యోధా యందు మత్సర పడడు, యోధా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిస్తీయుల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీల వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్టుగా అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గము ఉండును. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 47వ వాక్యం కూడా చదవండి. 48వ అధ్యాయం 47వ వచనం. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చెప్పండి గట్టి ఆమేన్. 49వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వాక్యం చదవండి. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించున్నాను, మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు, పారిపోవు వారిని సమకూర్చువాడొకడును లేకపోవును. అటు తరువాత చెరలోనున్న అమ్మోనీలను నేను రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనం 3వ లైన్ చదువుదాం. ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీలలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. ఇప్పుడు చూపించిన యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథాల్లో చూపించిన వాక్య ప్రకారంగా వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు, దాక్కుంటారు. ఆ ప్రతులు మొత్తం కూడా చదువుతారు. చదువుకొని యేసుక్రీస్తు వారిని మేము సిలువేశామని గుండెలు కొట్టుకొని జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చివరి 2వ వచనాలు సెలవిచ్చినట్టుగా వారందరూ చూసుకొని ఆయన్ని చూసి గుండె కొట్టుకొని ఏడ్చి దేవుని వాక్య ప్రకారంగా మరలా వారందరిని ఏం చేస్తాడంటే తిరిగి సమకూర్చే దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత స్పష్టంగా దేవుడు వీళ్ళ మీదకి రప్పిస్తుంది ఆయనే, వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తుంది ఆయనే, వీళ్ళందరినీ కూడా కొండ గుహలకి చెదరగొడుతుంది కూడా ఆయనే, అనేక మందిని కూలగొడుతుంది కూడా ఆయనే, చెదరిపోయిన వారందరినీ మరలా సమకూరుస్తుంది కూడా ఎవరు? ఆయన. చప్పలు కొట్టండి దేవుని యొక్క గొప్ప ప్రవచనాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎంత శక్తి గల దేవుడు ఆయన.
నేను ఎందుకు చెదరగొడుతున్నా అర్థం చేసుకో. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టం వస్తే ఏమో దేవుని చిత్తం ఏమో అనుకునేవారు. బాధ వస్తే అమ్మో దేవా ఎందుకు వచ్చిందో, నాలో ప్రార్థన తగ్గిందేమో, నాలో భక్తి తగ్గిందేమో, నాలో ఆరాధన తగ్గిందేమో, నేను దేవుని సన్నిధికి వెళ్ళటం మానేసానేమో, అందుకే నాకు ఈ బలహీనత వచ్చిందేమో అని సరిదిద్దుకునేవాళ్ళు. ఈ రోజున వెళ్ళిపోతాంలే, ఏముందా, యూట్యూబ్ ఆన్ చేయి, ఇంటర్నేషనల్ స్పీకర్లు వస్తున్నారు, యూట్యూబ్ పెట్టామాయ్. ఎందుకు కూడుకొనుట మానొద్దు, మానకండి. దేవునికి స్తోత్రం చెబుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం రండి, 42వ వచనం త్వరగా. అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. ఎక్కడ పంపిస్తాడంట? ఇతర దేశాల మీదకి తన సేనను పంపిస్తాడంట. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించదును, అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా. చూడండి, పత్రోసు అంటే ఐగుప్తే. ఏంటది? ఐగుప్తు దేశం పూర్వపు నేమ్. సో దేవుడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు విరోధట తన సేనలను అక్కడ పంపిస్తాడంట. ఎక్కడికి? ఆ దేశాన్ని పంపిస్తాడు. ఆ దేశంలో పంపిగానే ఆ దేశం వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? ఎలా ఉన్నారు అక్కడ? హీనమైన ఒక రాజ్యంగా తయారైద్దంట. వాడు వెళ్తే అంత నీచమే, వాడు అడుగు పెడితే అంత నాశనమే, వాడు అడుగు పెడితే అభివృద్ధి ఉండదు, వాడు అడుగు పెడితే అంత దోపిడి, ప్రజల దగ్గర దోపిడి, దేశం అంతా కూడా పాడైపోయి పాడు దిబ్బగా వాడు మార్చేస్తాడు. అక్కడ పంపిస్తాడంట. ఇప్పుడు రండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 43వ వచనం ఏమన్నాడు? అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీయులను కూషీయులను తనకు పాద సేవకులుగా ఏం చేస్తాడు? లూబీలు అంటే లిబియా. ఏంటంటే లూబీలు అంటే లిబియా. అలాగే అక్కడ ఏమన్నాడు ఇంకొకడు? కూషీలు తెలుసు కదా, కూషీ దేశస్తురాలు ఎవరు? క్షేమ. అలాగే కూషీరాలు చేసుకున్నాడు పెళ్లి మోషే. ఆయన బట్టి అన్న అక్క గొనగ్గానే రండి మీరిద్దరు ఎక్కడికి రమ్మన్నాడు? ప్రత్యక్షపు గుడారండి. సో ఆ స్త్రీలందరిలో అధిక సుందరి ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. నేను నల్లని దాన్నైనా ఎలాంటి దాన్ని, నేను సౌందర్యవంతురాల్ని, అలాంటి వారే అయినా సరే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరట అతనికి పాద సేవకులు అవుతారంట. వాడు అడుగు పెడితే ఏమవ్వాల్సింది చెప్పండి? ఏమవ్వాలి? బంగారం దోసేసుకుంటాడు, వెండి వస్తువులు దోసేసుకుంటాడు, విలువైనటువంటి వస్తువులు మొత్తాన్ని దోచేసుకొని ఆ ప్రాంత వాసులందరినీ ఏం చేస్తాడు? తన కాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళందరినీ తన పాద సేవకులుగా చేసుకుంటాడు, అంటే బానిసలుగా చేసుకుంటాడట. అయ్యో, క్రీస్తు విరోధి వస్తే అందరూ బానిసలు అవ్వాల్సిందే. అదే ఈ రోజున యేసయ్యకు బానిస అయ్యావా? యేసయ్య సన్నిధికి దాసురాలు అయ్యావా? ఆయన వాక్యానికి దాసుడు అయ్యావా? శబాష్, పరలోకంలో ఉంటావు. ఆయన పాద దాసుడు అయ్యావా? ఈ రోజున పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. ఇప్పుడు కనుక ఆయన పాదానికి, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి దాసులుగా లేవా? రేపు వస్తాడు. వాడి పేరు క్రీస్తు విరోధి, వాడి పేరు అబద్ధకుడు, వాడి పేరు అబద్ధానికి జనకుడు, అంత్యక్రీస్తు, అపవాది, మోసగాడు, తంత్రగాడు, ఇతరులను దేవతల కన్నా తను ఎక్కువగా హెచ్చించుకునేవాడు. దేవాతి దేవుని సైతమే లక్ష్య పెట్టని స్త్రీల కాంక్షిత దేవతను, అలాగే కొత్త దేవతను నిలబెట్టి దానికి పూజ చేయమని, దానికి బల్యమ్మని ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని ఆరాధించమని చెప్పేవాడు.